ఏంటంటే ఓహ్! ఈ హ్యూమన్స్‌లో వయరిజం ఎందుకుంటుందండి? అంటే ఇది ఎవల్యూషనరీలో వచ్చిందా? లేకపోతే వేరే ఏదైనా నార్మల్‌గా కల్చరల్లీ, సోషల్లీ వచ్చిందా అది? వాయరిజం ఈస్ కల్చరల్లీ యాడెడ్ అండి. అంటే ఆహ్, సీ ఒకటేనంటే హ్మ్, వాయరిజం ఒకటే కాదు. దేర్ ఈస్ అనదర్ థింగ్ కాల్డ్ గాసిపింగ్, రైట్? పక్కనోళ్ళ గురించి తెలుసుకోవడం, పక్కనోళ్ళ జీవితాలేంటి తెలుసుకోవడం, వాళ్ళ నుంచి రహస్యాలు అని అనబడుకున్నవి లేదా రహస్యాలుగా ట్రీట్ చేయబడే వాటిని తెలుసుకోవడం అనే కోరిక ఏదైతే ఉందో, దిస్ ఈస్ కామన్ అక్రాస్ హ్యూమన్స్. ఓకే. ఎందుకంటే హ్యూమన్స్‌కే కమ్యూనికేషన్ అనేది చాలా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందండి. సూపర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉంది. ఎందుకంటే ఒకసారి చెప్పింది వి కెన్ రికార్డ్ ఇట్, వి కెన్ పాస్ ఇట్ ఆన్ టు అవర్ పీపుల్ అండ్ దే కెన్ పాస్ ఇట్ ఆన్ టు నెక్స్ట్ జనరేషన్స్. ఇప్పుడంటే రికార్డింగ్ మీడియమ్స్ కూడా వచ్చేసాయి. బుక్స్ రకరకాల మెథడ్స్ వచ్చేసాయి. సో, ఒక మనిషి యొక్క ఆలోచన చాలా దూరం వెళ్ళిపోతుంది. బట్ ఇమాజిన్ సమ్ టైమ్ బ్యాక్ ఏదంటే కేవ్ మ్యాన్ టైమ్‌లో తీసుకోండి. పీపుల్ నీడ్ టు నో ఇఫ్ దేర్ ఈస్ ఆహ్, ఆహ్, ఫుడ్ రిజర్వాయర్ సమ్‌వేర్, వాటర్ రిజర్వాయర్ సమ్‌వేర్. సో, కాబట్టి ఒకళ్ళనొకళ్ళని అడిగి తెలుసుకోవటం, వాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలుసుకోవడం అనే ఒక కోరిక ఏదైతే ఉందో, ఆస్కింగ్ ఫర్ అండ్ గెయినింగ్ ది ఇన్ఫర్మేషన్, క్యూరియాసిటీ, తెలుసుకొని ఉంచడం అన్నమాట. విషయాలది మంచిదా కాదా అనేది తర్వాత సంగతి. ముందు తెలుసుకొని ఉంచాలి. ఇక్కడి నుంచి ఇంత దూరం వెళ్తే అక్కడ నీళ్ల కొలను ఉంది. ఇటు నుంచి ఇటువైపు వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ జింకలు దొరికాయి. ఇటువైపు వెళ్ళిన వాళ్ళు పులుల బారిన పడ్డారు. ఇటువైపు అంతా కొండల ప్రాంతం. అటువైపు అంతా గడ్డి ప్రాంతం. అక్కడ కుందేళ్లు దొరికే ఛాన్స్. ఇలాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ఇట్ బికేమ్ వైటల్ టు ద సర్వైవల్ అన్నమాట. దెన్ స్లోలీ నౌ ఫార్వర్డ్ ఎ లిటిల్ మోర్. కల్చర్స్‌గా ఫార్మ్ అయినప్పుడు లేదా ఒక చిన్న చిన్న గణాలుగా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయినప్పుడు దెన్ దే నీడ్ టు నో అబౌట్ ఈచ్ అదర్ అన్నమాట. ఇప్పుడు ఫలానా పర్సన్‌కి ఏం జరిగింది? ఫలానా పర్సన్ ఇలా చేయటం వల్ల ఎలా జరిగింది? చచ్చిపోయాడంట ఫలానా పర్సన్. ఎలా చచ్చిపోయాడు తెలుసుకోవాలన్న కోరిక. దెన్ ఇట్ స్టార్టెడ్ స్లోలీ ఏంటి జరుగుతున్న కొద్దీ ఈ క్యూరియాసిటీ పక్కనోళ్ళ జీవితంలో జరుగుతున్న వాటి గురించి క్యూరియాసిటీ ఏదైతే ఉందో, దెన్ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ స్ట్రేంజ్ టర్న్స్ అనమాట. వాడి పర్సనల్ లైఫ్, వాడి భార్య పిల్లలతో చేసే సంగతులు, వాడి ప్రైవేట్ టైమ్‌లో చేసే సంగతులు. ఇలాగా పెరిగి, 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 పెరిగి నౌ వి హావ్ నౌ పీపుల్ ఆర్ రెడీలీ టెల్లింగ్ దెమ్‌సెల్వ్స్ అబౌట్ దెమ్‌సెల్వ్స్ ఇన్ సోషల్ మీడియా. సో, మీరు వాడేం జేస్తున్నాడని మీరు కష్టపడి కనుక్కోక్కర్ల. జస్ట్ ఆడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు. వాడు ఎక్కడెక్కడికి పోతున్నాడు? ఏమేం తింటున్నాడు? ఆ అమ్మాయి ఏం జేస్తుంది? ఏ ఏ ప్లేసులకెళ్త మొత్తం అంతా క్లియర్‌గా తెలిసిపోద్ది. ప్లస్ ఇంకా కకృతి చూడండి. ఆ అమ్మాయి అక్కడికెళ్ళిందంట అని ఇన్‌స్టాలో పోస్ట్ చూసి కింద కామెంట్లు చదువుతారనమాట. అంటే మిగతా వాళ్ళేమనుకుంటున్నారు? సో, దిస్ ఈజ్ సోషల్ మీడియా ఈజ్ యాక్చువల్లీ ఎన్ ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ వాట్ యూ మెన్షన్డ్ అండి. ఈ వాయరిజం గాని, ఈ గాసిపింగ్ మెంటాలిటీ ఏదైతే ఉందో, సోషల్ మీడియా ఈజ్ ఎన్ ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్రెషన్. నాట్ ది యాక్చువల్ కంటెంట్ పార్ట్. ద పీపుల్ హూ ఆర్ కన్స్యూమింగ్ ఇట్. వాళ్ళకి తెలిసిపోవాలన్నమాట. నా ఫేవరెట్ హీరో యొక్క మనవరాలు పేరేంటి అనేది తెలిసిపోవాలి. వాడి కూతురు పేరు వీడికి తెలీదు. ఎదురింట్లో ఉన్న అమ్మాయి పెళ్ళవుతుందన్న సంగతి వీడికి తెలీదు. కానీ వీడి ఫేవరెట్ హీరో యొక్క మనవరాలు యొక్క పేరు ఏ గ్రంథం నుంచి తీసుకొని అతను పెట్టాడన్న సంగతి అతనికి తెలిసిపోద్దనమాట. సో, దిస్ ఈస్ ది ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ దట్ వాయరిజం అండ్ ఇతరుల జీవితాల్లో తొంగి చూడాలి అన్న కోరిక ఏదైతే ఉందో, దాని ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ప్రెషన్ మన సోషల్ మీడియా ఇంటరాక్షన్ అండి. ఓకే అండి. ఓకేనండి. యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాలనుకుందేంటంటే, ఈ వైరిజం అనేది ఇంకొక టర్న్ తీసుకుందండి. ఇప్పుడు ఆహ్, హ్మ్. మనం ఇంకా ఈ మీరు ఫ్యూ డేస్ బ్యాక్ ఈ 'సోచ్ బై మోహక్ మంగల్' ఉంది కదా! అతని హ్మ్. గురించి హ్మ్. నేను అంటే అడిగితే మీరేమన్నారంటే ఆయన కొంచెం వాళ్ళుంటారు రైట్ వింగ్ ఆడియన్స్ కొంచెం అర్థమయ్యేలా అని చెప్పేసి కొంచెం రైట్ వింగ్ సైడ్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. అండ్ అప్పుడు మీతో నేను అగ్రీ చేయలేదు గానీ ఫ్యూ డేస్ హ్మ్. బ్యాక్ అతను పెట్టిన వీడియోలో ఓపెన్‌గా అదే అడ్మిట్ చేసాడు తను. అంటే కంప్లీట్ ఓపెన్ కాదులే గానీ హ్మ్. ఇండైరెక్ట్ వే. అండ్ నాకు అనిపించిందేంటంటే, మనం ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా నెగెటివ్ న్యూస్ గాని, ఏదైనా ఎమోషనల్లీ స్టిమ్యులేటింగ్ న్యూస్ అయితేనే మనం కన్జ్యూమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఐ థింక్ హ్మ్. దట్ ఈస్ లైక్ అనదర్ ఫార్మ్ ఆఫ్ వైరిజం అని. అంటే పీపుల్స్ ఇంట్రెస్ట్ అంటారు గదా! ఎందుకంటే హ్మ్. వాళ్ళకి ఏదైతే గుచ్చుకునేలాగా ఉంటుందో దే ట్రై టు ఫైండ్ దట్ ఔట్ ఎ లిటిల్ మోర్. యాహ్! ఇ ఇ ఆ! అప్ ఇంకొకటి వాయరిజం అనంగానే అదేదో పెద్ద తప్పు పని అనడానికి లేదండి. ఇఫ్ ఇట్ బికమ్స్ అబ్సెషన్, అది లేనిదే బతకలేకపోవడం అది రోగం అన్నమాట. రైట్? నోయింగ్ అబౌట్ థింగ్స్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ బిగ్ డీల్.
రైట్. మామూలుగా మీరు కొంతమంది కూర్చొని ప్రత్యేకంగా ఏంటి వాట్ యూ సే స్టాకింగ్ టైప్‌లో వాళ్ళ గురించి తెలుసుకోవాలని జెప్పి దేశంలో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అన్నీ కలెక్ట్ చేయటం. సూపర్ ఫ్యాన్ అని జెప్పుకోవటం ఇట్లాంటివి చేస్తుంటారు చూసారా? దట్ ఈస్ ప్రాబబ్లీ క్లినికల్లీ ట్రబుల్సమ్. కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకోవడం, వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేయటం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ బ్యాడ్ డీల్. ఓకేనండి. యాక్చువల్లీ నేను అది షేర్ చేసుకోవాలని ఒక పాయింట్ చెప్పా గదా! ఎర్లియర్. హ్మ్. హ్మ్. లైక్ యాక్చువల్లీ నాకు కొంచెం బాధగా అనిపించిందండి. కొంచెం ఏంటంటే, మనం ఇప్పుడు ఆల్రెడీ మనకందరికి తెలుసు న్యూస్‌లో మనం ఏదైతే నెగెటివ్ న్యూస్ ఉంటుందో అదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అనేది. ఆ అవును. జబ్బనేది సైన్స్ జర్నల్ కూడా వస్తుందంటండి. రీసెంట్‌గా 19 ఐ థింక్ మెనీ ఇయర్స్ బ్యాక్ వెరిటేషియం ఛానల్ తెలుసు కదండీ! సైన్స్ ఛానల్. ఓహ్! యెస్. యెస్. మీరు చెప్పేది నాకు అర్థమైంది. సైన్స్ ఆహ్, జర్నల్‌లో గూడా ఏ రీసెర్చ్ పేపర్ అయితే కొంచెం ఎమోషనల్లీ స్టిమ్యులేటింగ్‌గా మనకి తెలిసిన దాన్ని సూపర్ కాంట్రాడిక్టింగ్‌గా కాదని, మనకి హ్మ్. ఏదైనా ఎక్స్‌ట్రీమ్ ఔట్‌కమ్ వస్తుందంటే కొంచెం ఎక్స్‌ట్రీమ్ సైడ్స్‌లో ఉన్న రీసెర్చ్ పేపరే వస్తుంది. కానీ ఆ ఆ! రీసెర్చ్ మెథడాలజీ గాని, రెప్లికబిలిటీ గాని కొంచెం పర్ఫెక్ట్‌గా ఉన్న క్వెషన్ పేపర్ అసల ప్రొడ్యూసే అవ్వట్లేదు. సైన్స్ జర్నల్ వాళ్ళు ప్రొడ్యూసే చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు మనీ ఇంకొకటి ఏం చూసుకుంటారు. జరుగుతుందంటే, ఈ విషయం కనిపెట్టి చాలామంది సైంటిస్ట్‌లు అలార్మ్స్ రైజ్ చేశారండి. ఏంటి క్వాలిటీ తగ్గిపోతుంది. జర్నల్స్‌లో ఉండే క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంకొకటి ఆహ్, ప్రెడేటరీ జర్నల్స్ ఎలాగో ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేస్తే, పేరు మోసిన జర్నల్స్ కూడా ప్రొవోకేటివ్‌గా ఉండే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ థట్ ప్రొవోకేటివ్ గాని, లేకపోతే ఫ్రింజ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అని. అంటే ఐ డోంట్ డిస్క్రిమినేట్ అండి. ఏదైనా సరే ప్రచురితం అయి తీరే హక్కు వాటికుంది. కాకపోతే విచ్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అనేది గదా చూసుకోవాల్సింది. సో, మీరు చెప్పింది కరెక్టే. బికాజ్ దేర్ ఆర్ హ్యూమన్స్. సైంటిస్టులు అనేవాళ్ళు గూడా హ్యూమన్సే కాబట్టి, వాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసే అవకాశం దండిగా ఉంది. దీనికి ఆహ్, భక్తికి, నాస్తికత్వానికి సంబంధమే లేదు. మనుషులు అన్నాక కొంచెం చనువిస్తే కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోవడానికి ట్రై జేస్తారు. సో, కాబట్టి కరెక్టివ్ మెకానిజమ్స్ అనేవి పెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అస్ అన్నమాట. అంటే అందరూ కలిసి కలెక్టివ్‌గా సైంటిస్టులు చెప్పారు కాబట్టి నమ్మేద్దాం అనే మెంటాలిటీ కాకుండా, స్కెప్టికల్ మైండ్‌సెట్‌తో చూసి, జర్నల్‌లో పడింది అన్నంత మాత్రాన వెంటనే నమ్మేసేసి, ఇది చేయకుండా ఇట్ అప్లైస్ బోత్ వేస్ అండి. వీళ్ళేం జేస్తారు, రైట్ వింగర్స్ ఏం జేస్తారంటే, వాళ్ళ తరఫున ఎవడన్నా ఒక్కటి ప్రశ్నించగానే వెంటనే, "ఏయ్! గోమూత్రంలో మెడికల్ క్వాలిటీస్ ఉన్నాయంట తెలుసా? ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది చూసావా?" అది ఇది అంటారు. మన సైడోళ్ళు అంటే ఇటు సైడ్ ది అదర్ సైడ్ ఆఫ్ ది రైట్ వింగోళ్ళు ఆహ్, అపోజిషన్‌గా ఏదొచ్చినా సరే వెంటనే చూసావా బోగస్ అంట మీ వోళ్ళంతా బోగస్ అంట అదంట ఇదంట. పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ టైమ్ టు కన్జ్యూమ్ థింగ్స్ ప్రాపర్‌లీ అండ్ దెన్ వెయ్ బోత్ సైడ్స్ అండి. దిస్ ఈస్ కాజ్ ఆఫ్ కన్సర్న్. అందుకనే లిబరల్ లేదా కాస్త ఓపెన్ మైండ్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకి కూడా నేను చెప్పేదేంటి అంటే టేక్ టైమ్ టు అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ ఫస్ట్. రైట్. ఆహ్, ఈజీగా డిస్మిస్ చేయడం చాలా ఈజీ. ప్రూఫ్ చూపిస్తానని తెలిసిన తర్వాత కూడా తీసి పారేయటం చాలా ఇది కామన్ అయిపోతుంది అందరికి. దట్స్ వై ఐ యామ్ ట్రైయింగ్ టు బి ఎ లిటిల్ మోర్ దాన్నేమంటారు సంయమనం పాటించడం అంటారు చూసారా? తీసి పారేయడం చాలా ఈజీ అండి. ఐ కుడ్ హావ్ మేడ్ ఫన్ ఆఫ్ దట్ పర్సన్ బట్ ఐ డిడ్ంట్ వాంట్ టు ఎందుకంటే ఇట్స్ ఎ టీచబుల్ మొమెంట్ రైట్? పీపుల్ హావ్ టు బి టాట్ థట్ డోంట్ జస్ట్ ట్రస్ట్ బ్లైండ్‌లీ ఎవ్రీథింగ్. టేక్ టైమ్ టు రీసెర్చ్ అని. సో, సైన్స్ ఈస్ నాట్ అంటే సైంటిస్ట్‌లు పర్టిక్యులర్‌లీ ఆర్ నాట్ అంటే ఇమ్యూన్ టు దిస్ ప్రాబ్లమ్. ఆహ్, దాన్నేమంటారు? కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా కనిపించే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ రావటం, లేకపోతే ప్రచురించే పబ్లిషర్స్ వాళ్ళ యొక్క మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గూడా ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయడం. కొంచెం ప్రొవోకేటివ్‌గా టైటిల్స్ పెట్టడం. ఇట్లాంటివి కూడా చేస్తున్నారండి. ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఐ థింక్ సైంటిస్ట్స్ హావ్ ఆల్రెడీ రైజ్డ్ దట్ కన్సర్న్. క్వాలిటీ పడిపోతుంది. ఇంకొన్ని విలువలు పాటించాలి అని దే హావ్ స్టార్టెడ్ మేకింగ్ డిమాండ్స్ విత్ దీస్ ఆర్గనైజేషన్స్ అండి. ఇంకోటేంటంటే లైక్ లాస్ట్ నైట్ న్యూరో ట్రాన్స్మిషన్ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్‌లో కొన్ని వీడియోస్ నా రికమెండేషన్ పేజ్‌లో వచ్చాయి. చూసాను. అండ్ హీ అడ్రెస్డ్ దిస్ ఇష్యూ వెరీ వెల్ అండి.
అండ్ ఐ సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆడియన్స్‌లో ఎవరైనా ఉంటే ఆ ఛానెల్ చెక్‌ఔట్ చేసుకోమని నేను చెప్తాను. అండ్ హ్మ్. పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే సైకాలజీ బ్రాంచ్ మీద బాగా పడిందని అతనైతే చెప్తున్నాడండి. ఎందుకంటే అవునవును. స సైకాలజీ ఈస్ మోస్ట్‌లీ అంటే దాన్నేమంటారు? హ్మ్. సబ్జెక్టివ్ సైన్స్ అండి అది. సైకాలజీ ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ అది. ఇప్పుడు ఫిజిక్స్ అయితే మీరు ఇలా జరుగుతుందంట అని ఎవడైనా చెప్పగానే ఏది చూపి, చేసి చూపి అని అడగొచ్చు. లేదా నీ ఆధారాలు చూపి గివ్ మీ ద కాలిక్యులేషన్స్ ఐ విల్ డూ అనొచ్చు. సైకాలజీ హాస్ ఎ స్ట్రేంజ్ ప్రాబ్లమ్ గదా! సైకాలజీ ఏంటంటే నేను ఇట్లా రీసెర్చ్ చేశాను అని. ఎగ్జాక్ట్‌లీ అదే పీపుల్‌ని మళ్ళీ ఇంకోసారి అదే టెస్ట్‌లు పెట్టి అదే క్వెషన్స్ ఏస్తే ఆన్సర్స్ వేరేగా రావచ్చు. సో, ఇట్స్ మోస్ట్‌లీ ఎ సబ్జెక్టివ్ పీస్ అన్నమాట. సైకాలజీ హాస్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి. ఫస్ట్‌లో నుంచి ఇది ఎప్పుడైతే సైకాలజీ అనేది ఒక స్టడీ సబ్జెక్ట్‌గా తయారైందో అప్పటినుంచి దీంతో ఉన్న ప్రాబ్లమే ఇది. క్రాక్ హెడ్స్, తిక్క సన్నాసులు అందరూ గూడా ఇందులోకి దూరిపోవడం చాలా ఈజీ అయిపోయింది. రైట్? సో, పీపుల్ హావ్ బీన్ రైజింగ్ ట్రబుల్స్ విత్ దిస్ సైకాలజీ అండ్ సైకియాట్రీ ఈస్ అగైన్ క్లినికల్ ప్రాక్టీస్. సైకాలజీ పర్టిక్యులర్‌లీ. దీనికి ప్రాబ్లమ్ ఉంది. యూ ఆర్ రైట్ అండి. ఇక్కడ చార్ట్‌లో అయితే రీప్రొడ్యూసిబుల్ రీసెర్చ్ అని ఒక సూర్య అనే ఆయన రాసారు. అండ్ దట్ ఈస్ వాట్ హి సెడ్ అండి. హ్మ్. 1950 నుంచి 2000 సంథింగ్ మధ్యలో ఉన్న రీసెర్చ్ అంతటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి, అంటే వాళ్ళు చెప్పిన ఏదైతే రీసెర్చ్ ఉందో అంతే మందిని హ్మ్. సర్వే తీసుకుని శాంపిల్ సైజ్ అన్నీ చేసినా సరే ఓన్లీ 36% ఆఫ్ దర్ అవుట్‌కమ్సే ఒరిజినల్ రీసెర్చ్ పేపర్‌తో మ్యాచ్ అయినాయి అంటండి. దట్ ఈస్ లైక్ రియల్లీ బిగ్ ఆహ్, థింగ్ అండి. నాకు ఇప్పటి వరకు హ్మ్. సైన్స్‌లో అంత నో. యాక్చువల్లీ ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ టు మీ. ఎందుకంటే మీరొకసారి థింక్ చేయండి. స్మోకింగ్ మీద జనాల యొక్క అభిప్రాయం అని మీరు 1920స్‌లో ఒక సర్వే తీసి, 2020లో ఒక సర్వే తీసుండుంటే 100 ఇయర్స్ గ్యాప్ కదా! సో, మీకు రిజల్ట్స్ చాలా విచిత్రంగా వస్తాయి. ఆ 1920స్‌లో అయితే దారుణం. ప్రెగ్నెంట్ వుమెన్ యూజ్డ్ టు స్మోక్ అండి. దేర్ యూజ్డ్ టు బి అడ్వర్టైజ్‌మెంట్స్ విత్ ఎ ప్రెగ్నెంట్ వుమెన్ స్మోకింగ్ ఎ సిగరెట్. రైట్? ఇంకొకటి అప్పట్లో సో, ఆహ్, మనుషుల మెంటాలిటీ గురించే గదా! వాళ్ళ మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ గురించి ఆలోచించే వాటిల్లో ప్రిఫరెన్సెస్ ఇవన్నీ గూడా టైమ్ బేస్డ్ అనమాట. సో, సైకాలజీలో ఉన్నవన్నీ కూడా మనుషులు అప్పటికప్పుడు లేదా ఆ కాలానికి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నవాళ్ళు చెప్పిన, వాళ్ళిచ్చిన ఆహ్, ఎవిడెన్సెస్ గాని, వాళ్ళు చెప్పుకున్న విషయాలు గాని క్రోడీకరించి రిజల్ట్స్ తయారు జేశారు. యాస్ ద జనరేషన్స్ గో బై, యాస్ టైమ్ ప్రోగ్రెసెస్, పీపుల్ స్టార్ట్ చేంజింగ్. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పరిస్థితి అది గాదు. అప్పట్లో 1920స్, 1930స్, 1940స్‌లో వార్ అనేది ఒక ఉండేది. సో, పీపుల్ హావ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. వాళ్ళ మైండ్ సెట్టే వేరుగా ఉండేది. రైట్? సో, డెఫినైట్‌లీ ఈ ఉంది. కాకపోతే మీరు చెప్పినట్టు 30% గూడా మ్యాచ్ అవ్వకపోవడం లేదా 30, 40% మ్యాచ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. విచ్ మీన్స్ థాట్ వి నీడ్ టు హావ్ మోర్ రిసర్చ్ ఫర్ థింగ్స్ మనకి ఎఫెక్ట్ అయ్యేవి లేదా మన పాలిసీస్‌కి మన ఆహ్, దృక్కోణానికి ఎఫెక్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటి మీద రీసెర్చ్ మళ్ళీ చేయాలి అనేది కామన్. దట్ మస్ట్ బి డన్ అండి. ఓకే అండి. లాస్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ డూ యూ థింక్ ఆన్ ఫ్రీ విల్ అండి? లైక్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ లైక్ మేబీ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటారా? యాహ్! ఇట్స్ ఎ స్ట్రేంజ్ థింగ్ అండి. ఫ్రీ విల్ అనే దానికి ఇట్స్ ఎ మ్యాక్రో టర్మ్. ఫ్రీ విల్ అనేది ఆహ్, ఏంటది? ద బిగ్గెస్ట్ ఫిలాసఫర్స్ ఆర్ అనేబుల్ టు ఆన్సర్ దిస్. ఎందుకంటే ఫ్రీ విల్ అనేది ఉంది అని తేల్చామనుకోండి. ఉంది అని తేలిస్తే ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ యూ ఆర్ డూయింగ్ హాస్ టు బి అట్రిబ్యూటెడ్ టు యూ. రైట్? కానీ ఫ్రీ విల్ అంటే ఐ యామ్ నాట్ యాక్టింగ్ అలోన్ కదా! నా పరిస్థితులు నన్ను ఆహ్, ఆహ్, ప్రేరేపిస్తున్నాయి. నా వయస్సు నన్ను ప్రేరేపిస్తుంది. రైట్? అండ్ దేర్ ఆర్ 100 అదర్ వేరియబుల్స్ దట్ మేడ్ మీ డూ వాట్ ఐ డిడ్. ఫ్రీ విల్ అంటే మీనింగ్ క్లియర్‌గా అంటే క్వెషన్ అడిగేటప్పుడు కూడా జనాలకి దీని ఫ్రీ విల్‌ని డిఫైన్ చేయడం కష్టం అండి. ట్రై డిఫైనింగ్ అంటే ఎవరైనా సరే ట్రై డిఫైనింగ్ వాట్ ఈస్ ఫ్రీ విల్. నా ఇష్టమై నేను చేశాను. నా నా నీ ఏ పని చేసే హక్కైనా, ఇష్టమైనా నీకే ఉంది అన్న మాటకి టెక్నికల్లీ యూ కెనాట్ డిఫైన్ ఇట్ ప్రాపర్‌లీ. వాట్ డు యూ మీన్? ఈరోజు ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరేం జేస్తారు అని అడిగి 10 ఇయర్స్ తర్వాత అదే క్వెషన్ అడిగితే యూ మైట్ హావ్ ఎ డిఫరెంట్ ఆన్సర్. లేదా మీరు ఇంకో స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అదే క్వెషన్ మీకేస్తే యూ మైట్ హావ్ ఎ డిఫరెంట్ ఆన్సర్. అప్పుడు మీరే, ఇప్పుడు మీరే.
పరిస్థితులు తేడా కదా! సో, దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ విల్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ సెన్స్ అండి. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యాక్టింగ్ అకార్డింగ్‌లీ వాళ్ళ పరిస్థితి బట్టి, వాళ్ళ సిట్యుయేషన్ బట్టి, వాళ్ళ వయస్సు, వాళ్ళ అన్ని రకాల 100 డిఫరెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని అప్పటికి తీసుకున్న నిర్ణయం అంతే. అది కరెక్టా? కాదా? అది రాంగా? రైటా? అనేది డిస్టింక్షన్ గాని, ఇవన్నీ గాని రెస్ట్ ఆఫ్ ద సొసైటీ హాస్ టు మేక్. ఓకే అండి. ఓకేనండి. అంతేనండి. నా ఒపీనియన్ కూడా కొంచెం అంతే ఉంది. ఓకే. యెస్. థాంక్స్ అండి. రైట్. రైట్ సార్. థాంక్స్ ఎ లాట్ అండి.